హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇదేంటంటే మేక కాళ్ళ కూర. అంటే యాక్చువల్గా ఇది సూప్ కూడా చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇది వింటర్ సీజన్లో వర్షాలు పడ్డప్పుడు మనకు బాడీకి వేడిని ఇస్తూ, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు దీన్ని చేసుకొని తింటే అది మంచి మోకాళ్ళకు బలాన్ని ఇస్తుందని తెలుసు. సో దీన్ని ఫస్ట్ శుభ్రం చేసిన తర్వాత ఈ రకంగా దాంట్లో కాలుస్తారు కదా, ఆ వేస్టేజ్ని అంతా కొంచెం లైట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని దాన్ని తర్వాత డైరెక్ట్ ఎలా చేయాలో నేను కంటిన్యూ చేస్తాను. ఈ కాళ్ళ కూరలో వేసుకోవడానికి ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది కొంచెం టేస్టీ రావడానికి, అండ్ ఇందులో విటమిన్ ఈ ఉంటుంది ఒకటి. ఇది వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా రావడానికి ఉంటుంది. ఇది కొంచెం లైట్గా వేంపుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంతోపాటు కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ మిక్సీ పట్టిన కొబ్బరి ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టలేకపోయాను. మిక్సీలో ఇవన్నీ మెత్తగా పట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అది కాల్చినవి అంతా కొంచెం లైట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ రకంగా దీన్ని కడుక్కోవాలి. ఎందుకంటే మంటలో కాలుస్తారు కదా, ఈ నీళ్లు చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో. కొంచెం అది కడుక్కుంటే మనకు తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. దీనిలో కొంచెం గసాలు కూడా యాడ్ చేశాను, కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. అది అయితే ఇది కాజు కొద్దిగా మాడితే ఇదంతా వేస్టేజ్ తీసేసాను. మాడింది. సో అట్లా మాడకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇట్లా ప్రెషర్ ప్యాన్లో మేమైతే దీంతో మెజర్మెంట్గా ఒక 3 వేసుకున్నాము. ఎందుకంటే మేము 4 మేకకాళ్ళు తెచ్చుకున్నాము, 3 ఆయిల్ వేసుకున్నాము. ఇది మెజర్మెంట్. ఫ్రెండ్స్, ఇట్లా ప్రెషర్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లో నార్మల్ సైజ్ ఉల్లిగడ్డలు ఒక 3 కట్ చేసుకున్నాము. ఒక 4-5 మిరపకాయలు, షాజీరా, అండ్ కొంచెం మసాలా, ఫ్లవర్ మసాలా ఉంది చూడండి, అందులో కనబడుతుంది, అది కొన్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఎందుకంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ని అది తగ్గిస్తుంది, అందుకే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక అవన్నీ మిక్సీ పట్టేసి మొత్తం ఇందులో వేసేసి కొద్దిగా కావాల్సినంత వాటర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని ప్రెషర్ ప్యాన్ మూత పెట్టేసుకోవడమే. దగ్గర ఒక 7-8 విజిల్స్ పెట్టుకుంటే మేకకాళ్ళు చాలా చక్కగా ఉడుకుతాయి. ఈ కర్రీని రకరకాలుగా చేసుకుంటారు, మేమైతే ఇలా చేసుకుంటాము. చాలా టేస్టీగా, చాలా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా. అది థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.